హాయ్ అండి, మీకోసం ఒక చిన్న టిప్. ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇవి షార్ట్ హ్యాండ్స్, మనకు ఫుల్ హ్యాండ్స్ ఫిట్టింగ్ చేయాలంటే ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ నుండి మనం షార్ట్ హ్యాండ్స్ వరకు ఎంత అయితే మార్జింగ్ ఉందో అంటే ఇక్కడ వరకు ఈ విధంగా ఇలా చూసుకోవాలి. అయితే ఇక్కడ నుండి నార్మల్గా మనము ఇక్కడ ఎంత ఉందో ఇక్కడికి ఒక 30 ఇంచ్ తక్కువ ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ వరకు ఈ విధంగా. ఇది ఒక్కొక్కరికైతే టోటల్ ఫుల్ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువగా ఉంటుంది. సో మనం ఇక్కడ నుండి అయితే ఈ హ్యాండ్ని ఇలా అని డైరెక్ట్గా ఇలా తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే మనకు ఇక్కడ ఈ పార్ట్లో గుంగలు వచ్చేస్తాయి, ఇక్కడ టైట్ ఉంటుంది, ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి, వచ్చి బ్లౌజ్ వచ్చేసి ఇలా పైకి 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 వెళ్తుంటుంది. సో అలా కాకుండా షేప్ అనేది ఈ విధంగా ఇవ్వాలండి. ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చి ఇక్కడ నుండి ఇలా ఇవ్వాలి. ఇలా ఇలా ఇచ్చేస్తే ఎక్కడైతే ఈ ఎడ్జ్ ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ మొత్తం ముడతలు వచ్చి బ్లౌజ్ అనేది ఇలా పైకి పైకి వెళ్తుంది. సో ఈ విధంగా మీరు ఫిట్టింగ్ చేసేటప్పుడు చిన్న జాగ్రత్త తీసుకోండి. చూడండి, ఇప్పుడు కిందది కూడా ఇలా పైకే అనుకోవాలి. ఖర్చు ఇలా కిందికి పెట్టకూడదు, ఇలా పైకే అనుకొని ఈ కింద కూడా సేమ్ ఇలా పైకి అనుకొని ఎక్కడైతే కచ్చుక ఇచ్చానో ఇది చూడండి, ఎక్కడైతే మనకు కచ్చుక ఇచ్చామో అక్కడ మనం చూసుకోకున్నా పర్వాలేదు, పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు ఇలా మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది. కానీ ఈ రెండు కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోవాలి. ఇక్కడ ఏది కూడా ఎక్కువ తక్కువగా చూసుకోకుండా ఈక్వల్గా చూసుకుంటూ ఇలా అయితే రావాలి. స్ట్రైట్గా వస్తుంది మనకు, కుట్టు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా ఇలా ప్లస్ మార్క్ వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకే, ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.